ఎట్లుందన్న బాలయ్య బాబు సినిమా? బాలయ్య బాబు గారి సినిమా చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ లేగ లేకుండా క్లీన్ కట్గా, మంచి ఫైట్లు, మంచి డైలాగులు, మంచి డ్యాన్సులు. అండ్ ఊర్వశి అయితే మాత్రం వెళ్ళిపోయింది, ఏ ఊరో తెలియదు, దప్పిడి వాయించి పంపించేశాడు. 4 సినిమాలు చేయదు ఇంకా. అసలు తమన్ గారు అయితే చెప్తూనే ఉన్నారు, బాబు బాక్సులు బాగోపోతే పని చేయించుకోండి, రిపేర్ చేయించుకోండి, తుప్పొట్టుపోయిన థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి అన్నాడు. ఐమాక్స్లో 2 బాక్సులు పని చేయట్లే బీజిఎంకి. ఏంటది? ఎవడైనా కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో కోలుతాడు. ఈయన మ్యాన్స్ నోస్ మ్యాగీ తింటూ ఫైట్ చేస్తున్నాడండి ఈయన. అసలు ఏంటండి ఆ క్రియేటివిటీ? అసలు బాబీ గారు బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలాగ కథను ఎలా నరేట్ చేయాలనుకుంటున్నారో క్లీన్ కట్గా, చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ లేకుండా చూసినంత వరకు కూడా నరాలు దిగిపోతాయండి. మ్యాన్స్ నోస్ బ్రాండ్ ఎవడైనా బాగా తాగి ఉంటే కనుక ఒక క్వార్టర్ వేసి పండగ సినిమాకి వెళ్తే అమ్మ బాబు డబల్ కిక్ వచ్చేస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఏంటి సినిమా డాకు మహారాజా పెద్దగా ఏమి ప్రమోషన్ లేదనుకున్నాం, కానీ ఇప్పుడు అసలైన ప్రమోషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది పండగ సంక్రాంతికి అసలు ప్రతి ఒక్కడో కూడా అమ్మ ఏం సినిమారా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది వేరే సినిమాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. డాకు బాయ్ అనే సినిమా, డాకు మహారాజా, డాకు బాయ్ అంటారనమాట. ప్రతి ఎలివేషన్లో మీరు బాహుబలి ఇంటర్వెల్ సీన్లో కొన్ని ఎలివేషన్ షాట్లు ఉంటాయి, కింద కూర్చుని ఇలా అంటారు కదా, ఏంట్రా బాబు ఈ సినిమా కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ ఎలివేషన్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి, కోట్లు పోసేలేదు కానీ అసలు ఫైట్ సీన్లు, ఫైట్ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా డిఫరెంట్గా చేశారు. సాంగ్స్, డ్యాన్సులు అసలు చాలా బాగున్నాయి, ఎక్కడ లేగలేదు. అండ్ సినిమాకి అండ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక పాప స్టోరీని పట్టుకున్నారు, అందరూ అనుకుంటారు, సినిమా ఆడియన్స్ అందరూ ఏమి ఉందో ఆయన కూతురు అనుకుంటారు. సినిమా చూసినట్టుగా అర్థమవుతుంది బాబీ గారు ఎలాగ మలుపు తిప్పారు స్టోరీని. అండ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎవడు కూర్చోడు, నరాలు దిగిపోతాయి. కానీ ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఇంచక్క చూడొచ్చండి, ఎక్కడా కూడా వల్గారిటీ ఏం లేదు. అంటే ఊర్వశి సాంగ్ ఒక్కటే కొంచెం కళ్ళు మూసుకుంటే సరిపోద్ది అంతే. ఎందుకంటే వాయించి పడేసాడు ఒక్కొక్కడిని. అమ్మాయి 4 సినిమాలు ఒప్పుకోదు ఇంకా. సరే ఓవరాల్గా చెప్పాలంటే సినిమా బాగుందండి. ఓకే.